వందనాలు, స్తోత్రం స్తోత్రం. బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆవరించండి. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ప్రసన్నతను నింపండి. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కృపను చూపించండి అయ్యా. సమస్తమును వదిలిపెట్టి నూతన సృష్టిగా మారే కృపను మీరు అనుగ్రహించండి. పాత రోత జీవితాలను విడిచిపెట్టి నూతన సృష్టిగా జీవించే కృపను మీరు బిడ్డలకు అనుగ్రహించమని. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించే బిడ్డలుగా ఉండుటకు నీ కృపలో మీరు తల్లి గర్భములో రూపించబడక ముందు ఆ బిడ్డలను ఎదిగిన దేవాన్ని తల్లి గర్భములో పిండమున నా కన్నులను చూసి ఉన్నాయని ఆ బిడ్డల కృప చూపించండి. నైనా ఆ బిడ్డలకు నువ్వే కాపుదలగా ఉండండి, భద్రతగా ఉండండి నైనా. నీకే స్తోత్రము నైనా, స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. వాక్యము చెప్పుచుండగా నీ దాసుని చాటుల మరుగుపరచబడిన ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటలు విని దాని ప్రకారం జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. చుట్టే తేనె దారుల కన్నా మధురమైన మాటలు మేము నేర్చుకొని మా హృదయాలలో అవి చొచ్చుకొని పోయినైనా కీళ్ళు మూలుగలను విభజించమట్టుగా దూసుకొని వెళ్ళటప్పుడు కృపను మీరు సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరు మారు మనసుకొని నిజమైన లోక రక్షకుడు నీవని తెలుసుకొని ఆయన బాప్తిసము పొందిన రాజ్యానికి వారసులకు కృపను మీరు సహాయం చేయమని. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని. ముందు జరగబోయే ప్రతి ఒక్క సమయాన్ని